Hi everyone, welcome back to our channel Learn with Sanjumani. టుడే టీసీఎల్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. అసలు టీసీఎల్ అంటే ఏంటి, టీసీఎల్లో ఏమేమి యూస్ చేస్తారు, అసలు ఎందుకు యూస్ చేస్తారు, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, టీసీఎల్కి స్క్రిప్టింగ్ ఎలా రాస్తారు, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. సో ఫస్ట్, టీసీఎల్ అంటే ఏంటి, వాట్ ఈస్ టీసీఎల్? టీసీఎల్ స్టాండ్స్ ఫర్ టూల్ కమాండ్ లాంగ్వేజ్. టీసీఎల్ అనేది ఏంటంటే టూల్ కమాండ్ లాంగ్వేజ్ అనమాట. ఇట్ ఈస్ ఎ సింపుల్ అండ్ పవర్ఫుల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఈ టీసీఎల్ అనేది ఏంటంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. దానికి మనం ఏమేమి యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద టూల్స్ అండ్ ఆటోమేటెడ్ టాస్క్ అండ్ రన్ కమాండ్స్ని రన్ చేస్తారనమాట. బికాస్ ఇట్ ఈస్ ఎ సింటాక్స్ ఇన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ కమాండ్ బేస్డ్. ఈ టీసీఎల్ అనేది మ్యాక్స్ కమాండ్ బేస్డ్లోనే ఉంటుంది అనమాట. సిమిలర్ టు ద సి లాంగ్వేజ్ కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది ఈ టీసీఎల్ అనేది. సరే, వై డూ వీ యూస్ టీసీఎల్? టీసీఎల్ని ఎందుకు యూస్ చేస్తారు? ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ ఆటోమేషన్ కోసం మనం ఈ టీసీఎల్ని యూస్ చేస్తాం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ రెపిటేటివ్ టాస్క్ మాన్యువల్లీ, టీసీఎల్ అలౌస్ టు రైట్ స్క్రిప్ట్స్ దట్ మేక్ టూల్స్ రన్ ఆటోమేటికల్లీ. మనము రిపీటెడ్గా ఏమైనా టాస్క్ ఇంప్లిమెంట్ చేసే బదులు ఒక స్క్రిప్ట్ రాసేస్తే జస్ట్ ఆ స్క్రిప్ట్ని సోర్స్ చేసామంటే ఈజీగా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. అందుకు మనం ఈ టీసీఎల్ని యూస్ చేస్తాం. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ఈడిఏ టూల్స్. మ్యాథ్స్ ఈ విఎల్ఎస్ఏ డొమైన్లో పీడీలో ఈ టీసీఎల్ స్క్రిప్ట్స్ని ఎక్కువ రాస్తారనమాట. సో ఇట్ రన్నింగ్ ఫ్లోస్ అండ్ జనరేటింగ్ రిపోర్ట్స్ని కూడా జనరేట్ చేస్తుంది అనమాట ఈ టీసీఎల్. మనం ఇచ్చే కమాండ్స్ని బట్టి రిపోర్ట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే వైడ్లీ యూజ్డ్ ఇన్ ఈడిఏ అండ్ విఎల్ఎస్ఏ టూల్స్ లైక్ ఐసీసీ టూల్లో కానీ ప్రైమ్ టైము, డీసీ కంపైలర్స్, ఇన్నోవర్స్లో వీటన్నిటిలో ఈ టీసీఎల్ అనేది చాలా మ్యాండేటరీ. అందుకే టీసీఎల్ నేర్చుకోవాలని చెప్పింది. సో ఆటోమేటింగ్ రిపోర్ట్ని ఆటోమేటింగ్ చేయడానికి కూడా ఈ టీసీఎల్ని యూజ్ చేస్తారనమాట. అండ్ రన్నింగ్ ఫుల్ చిప్ డిజైన్లో ఇది రన్ చేసేదానికి ఈ టీసీఎల్ని యూజ్ చేస్తారు. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ ఈజీ టు లెర్న్, చాలా ఈజీగానే ఉంటుంది. సిమిలర్ టు ద సి లాంగ్వేజ్కి సిమిలర్గానే ఉంటుంది అనమాట ఈ టీసీఎల్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో ఇట్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ బై ఆటోమేటింగ్ రెపిటేటివ్ టాస్క్. నాకు చెప్పినట్టే రిపిటేటివ్గా మనము టాస్క్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం కంటే సింపుల్గా మనం ఒక స్క్రిప్ట్ రాసేసి స్క్రిప్ట్ని రన్ చేస్తే సింపుల్గా మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ సింపుల్ సింటాక్స్. మనం సింపుల్గా సింటాక్స్ ఇచ్చి క్లియర్గా స్క్రిప్ట్ రాసామంటే మనకి అవుట్పుట్ ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఒక 10 ఎగ్జాంపుల్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇవి టీసీఎల్ ఆన్లైన్ కంపైలర్లో నేను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ చూపిస్తాను. అండ్ లాస్ట్, దిస్ ఈస్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, హౌ వీ రైట్ ద స్క్రిప్ట్. ఇలా మనము స్క్రిప్ట్ని రాస్తాం అనమాట. నేను ఎగ్జాంపుల్గా ఒకటి స్క్రిప్ట్ రాసాను, అది మీకు చూపిస్తున్నాను. సో లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ ఈ టీసీఎల్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో 10 టీసీఎల్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్, సెట్ ఏ వేరియబుల్, సెట్ నేమ్ లెర్న్ విత్ సంజుమణి. ఇది నేమ్ లెర్న్ విత్ సంజుమణి అనేది మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అనమాట. ఈ నేమ్ని నేను దేంట్లో స్టోర్ చేస్తున్నాను అంటే నేమ్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నా. లెర్న్ విత్ సంజుమణి అనేది నేమ్ అయితే దాన్ని దేంట్లో స్టోర్ చేస్తున్నాను అంటే నేమ్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. దానికి నేను ఏం యూజ్ చేస్తానంటే సెట్ కమాండ్ని యూజ్ చేస్తాను. సెట్ నేమ్ లెర్న్ విత్ సంజుమణి. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే టు స్టోర్ ఏ వాల్యూ కానీ ఏదైనా కానీ మనము స్టోర్ చేసేదానికి ఈ సెట్ కమాండ్ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నాకు అవుట్పుట్ రావాలి, ప్రింట్ ఏ వాల్యూ. మనము ఈ నేమ్లో ఏదైతే స్టోర్ చేసినామో నాకు దీని యొక్క అవుట్పుట్ రావాలి. దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే పుట్స్ యూజ్ చేస్తాం. కానీ సి లాంగ్వేజ్లో ప్రింట్ యూజ్ చేస్తాం కదా. సో ఈ టీసీఎల్ ఏంటంటే పుట్స్ యూజ్ చేస్తాం అనమాట. పుట్స్ మనం ఏదైతే నేమ్ ఇచ్చినామో దానికి $, యాడ్ చేసి నేమ్ ఇస్తే మన యొక్క అవుట్పుట్ లెర్న్ విత్ సంజుమణి అనే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వస్తుంది అనమాట. సో వై వి యూస్ మీన్స్ టు డిస్ప్లే అవుట్పుట్ని డిస్ప్లే చేసేదానికి మన ప్రింట్ వాల్యూని యూజ్ చేస్తాం. ప్రింట్ దట్ ఈస్ పుట్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో థర్డ్ది, యాడ్ 2 నెంబర్స్. ఒక 2 నెంబర్స్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైనా అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇవన్నిటిని ఇట్లా యూజ్ చేస్తారనమాట. ఫస్ట్ సెట్ ఏ వేరియబుల్. ఫస్ట్ ఏలో ఏముంది, ఏలో నేను 5 స్టోర్ చేశాను, బిలో 7 స్టోర్ చేశాను. దీనికి పుట్స్ యూజ్ చేసి దీని యొక్క అవుట్పుట్ ఎలా రావాలంటే పుట్స్
ఈఎక్స్పిఆర్ అంటే ఎక్స్ప్రెషన్ అనమాట. దానికి $A ప్లస్ $B ఇలా ఇచ్చామంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 5 + 7 = 12. ఇది మనకు అవుట్పుట్ వస్తుంది. దానికి మనము ఎలాంటి ఆపరేషన్, అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలాంటిదైనా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సింబల్ జస్ట్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే టు పెర్ఫార్మ్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. ఓకే, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్కి మనము ఇలా 2 వేరియబుల్స్ని 2 నెంబర్స్ 2 అనే కాదు, మన ఇష్టం ఎన్ని నెంబర్స్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. సో వెల్కమింగ్ టు ద ఇఫ్ కండిషన్. ఫోర్త్ది ఇఫ్ కండిషన్ ఏంటంటే మనకి సింపుల్గా సి లాంగ్వేజ్లో కూడా ఇవన్నీ వచ్చింటాయి. నేను జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సెట్ ఎక్స్లో ఏం స్టోర్ చేశాను నేను, ఎక్స్ స్టోర్ చేశాను. ఎక్స్ వాల్యూ అనేది 10 వాల్యూ అనేది స్టోర్ చేశాను. దేంట్లో, ఎక్స్లో 10 వాల్యూ స్టోర్ చేశాను. దానికి నేను ఇఫ్ కండిషన్ వాడుతున్నా. ఇఫ్ దీనికి ఎక్స్కి నేను ఏం యూజ్ చేస్తాను, డాలర్ సింబల్, $x విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 5. ఏమేమి నెంబర్స్ ఉంటాయి, 6, 7, 8 ఇవన్నీ గ్రేటర్ దాన్ కదా. సో అప్ టు 10 వరకు. ఇప్పుడు 10 అనేది గ్రేటర్ దాన్ 5 అయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, x ఈస్ గ్రేటర్ దాన్ 5. సో ఇది ఇఫ్ కండిషన్. ఇలా మనం ఇఫ్ కండిషన్ని రాస్తాం. ఇది ఎందుకు రాస్తామంటే టు మేక్ డెసిషన్ ఇన్సైడ్ ద స్క్రిప్ట్స్. డెసిషన్ని ఇచ్చేదానికి మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఈచ్ లూప్లో ఏంటంటే ఫర్ ఈచ్లో జస్ట్ మనము ఐటమ్స్ ఫర్ ఈచ్ అని రాసామా. ఐటమ్ అనేది ఏంటంటే ఐటెంలో మనం లిస్ట్ రాస్తాం అనమాట. కానీ మనము సి లాంగ్వేజ్లో ఏంటంటే ఇక్కడ కామర్స్ని యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ టీసీఎల్లో మాత్రం మనం ఎలాంటి కామర్స్ యూజ్ చేయక్కర్లేదు. జస్ట్ లిస్ట్లో డంప్ చేస్తే సరిపోద్ది, రెడ్, బ్లూ, గ్రీన్. సో ఇవన్నీ నేను ఎక్కడ స్టోర్ చేశానంటే ఐటెంలో స్టోర్ చేశాను. ఐటెంలో స్టోర్ చేశాను. ఇప్పుడు దాని యొక్క అవుట్పుట్ నాకు కావాలి. సో పుట్స్ కలర్, ఇది అసలు ఏంటి, కలర్సే కదా. సో కలర్ ఇచ్చి దానికి నాకు కలర్స్లో అవుట్పుట్ కావాలి. కలర్స్ = రెడ్, కలర్ = బ్లూ, ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. ఇవన్నీ అవుట్పుట్ నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతేను. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే టు రిపీట్ యాక్షన్స్ ఫర్ మల్టిపుల్ వాల్యూస్. అన్ని వాల్యూస్కి ఇది రిపీటెడ్గా నాకు అవుట్పుట్ కావాలి అన్నప్పుడు మనం ఈ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేస్తాం. ప్రతి దానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ రెడ్కి వెళ్తుంది, బ్లూకి వెళ్తుంది, గ్రీన్కి వెళ్తుంది. అట్లా మనం ఎన్ని ఇస్తే అన్నిటికీ వెళ్తుంది అనమాట. సో కమింగ్ టు ద సిక్స్త్ ఎగ్జాంపుల్, వైల్ లూప్ కూడా మనకి సి లాంగ్వేజ్లో తెలిసిందే కదా. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి. సెట్ ఐలో నేను ఏం స్టోర్ చేశానంటే 1 స్టోర్ చేశాను. సో ఫస్ట్ వైల్ $i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అసలు వైల్ లూప్ ఏంటి, టు రన్ సంథింగ్ కంటిన్యూస్లీ అంటిల్ కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో విచ్ ఈస్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, రైట్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఏమేమి వస్తాయి మనకి, 1, 2, 3, 4 వరకు వస్తాయి, రైట్. సో దానికి నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే పుట్స్ కౌంట్ i వాల్యూలో ఏమేమి ఉన్నాయి, 1, 2, 3, 4 వరకు ఉన్నాయి. దానికి నాకు ఇంక్రిమెంట్ కూడా కావాలి. ఇంక్రిమెంట్ అంటే +1 యాడ్ అయ్యిద్ది అనమాట. సో దీనికి అవుట్పుట్ నేను ఇప్పుడే చేసి చూపిస్తాను. సో తర్వాత క్రియేటింగ్ ఏ లిస్ట్. ఇందాక ఇక్కడ లిస్ట్ ఫార్మేట్ అని చెప్పాను కదా. జస్ట్ ఈ లిస్ట్ ఎలా ఫార్మేట్ అవుతుందో జస్ట్ చూడండి చాలు. సో ఫస్ట్ క్రియేటింగ్ ఏ లిస్ట్. సెట్ మెటల్స్లో ఏమేమి ఉన్నాయి మనకి, M1 నుంచి M9 వరకు మెటల్ లేయర్స్ ఉంటాయి. సో M1, M2, M3 అట్లా ఎన్నైనా లిస్ట్లో మనము డంప్ చేయొచ్చు అనమాట. సో దీని యొక్క అవుట్పుట్ నాకు ఎక్కడ వస్తుంది, పుట్స్ ఈ లిస్ట్ అనేది ఎక్కడ స్టోర్ అయిందంటే మెటల్స్లో స్టోర్ అయింది. సో నేను పుట్స్ మెటల్ అని ఇస్తాను. నాకు అవుట్పుట్ M1, M2, M3 ఇట్లా ఎన్నైనా మనం ఎన్ని ఇస్తే అన్ని అవుట్పుట్ వస్తుంది అనమాట. లిస్ట్ హెల్ప్స్ స్టోర్ మల్టిపుల్ రిలేటెడ్ వాల్యూస్. లిస్ట్ ఎందుకు యూజ్ అయ్యిందంటే టు స్టోర్ మల్టిపుల్ రిలేటెడ్ వాల్యూస్ని స్టోర్ చేసేదానికి ఈ లిస్ట్ యూజ్ చేస్తాం అనమాట. కమింగ్ టు ద ప్రాక్ మీన్స్ ప్రొసీజర్ అనమాట. ఈ ప్రాక్ చాలా ఈజీగా ఉంటుంది అసలే. సో ఫస్ట్ ఏంటంటే ఈ పర్సన్ ఉంది కదా, ఈ పర్సన్ నేను దేంట్లో స్టోర్ చేశానంటే గ్రీట్లో స్టోర్ చేశాను. ఈ పర్సన్ నేమ్ అనేది నేను గ్రీట్లో స్టోర్ చేశాను. సో ఫస్ట్ ఇన్సైడ్ ద లూప్ పుట్స్ ఫస్ట్ నాకు హలో, ఇది మనం ర్యాండమ్గా ఇవ్వచ్చు, అది మన ఇష్టం. హలో పర్సన్, ఈ పర్సన్
ఈ పర్సన్లో ఏముంది, గ్రీట్లో ఉంది, గ్రీట్ అనేది ఉంది కదా. దీనికి నేను ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తానమాట. ఇప్పుడు ఈ పర్సన్లో ఏముంది, గ్రీట్కి నేను సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని వస్తుంది అనమాట. సో ఇలా ఈ ప్రాంప్ట్ని యూజ్ చేస్తారు. టు రీయూజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మెనీ టైమ్స్, ఎక్కువ టైమ్స్ రీయూజ్ చేసేదానికి మనం ప్రాంప్ట్ని యూజ్ చేస్తామన్నమాట. కమింగ్ టు ద 9th, సింపుల్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్. ఫర్ లూప్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇప్పుడు ఇది ఇనిషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంట్. సెట్ ఐలో ఏం స్టోర్ చేశాను, 1 వాల్యూ స్టోర్ చేశాను. దీనికి నేను కండిషన్ ఇచ్చాను, I is less than or equal to 5. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 1 2 3 4 అక్కడ వరకే ఉంటాయి అనమాట. దానికి నేను ఇంక్రిమెంట్ కూడా యాడ్ చేశాను. సో దీని యొక్క అవుట్పుట్ ఎలా రావాలంటే పుట్స్ వాల్యూ సెమీకోలన్, అవుట్పుట్ ఏం రావాలి నాకు 1 2 3 4 అప్ టు 4 వరకు నాకు వాల్యూస్ కంప్లీట్గా రావాలి. సో దీనికి మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్ వెన్ యూ వాంట్ టు రిపీట్ ఏ టాస్క్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నాకు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇన్ని టైమ్స్ వరకే నాకు ఇది రిపీటెడ్గా యాక్షన్స్ జరగాలి అన్నప్పుడు ఈ ఫర్ లూప్ని యూజ్ చేస్తాం అనమాట. 10th ఎగ్జాంపుల్ ఏంటి, రైట్ ఇంటూ ఏ ఫైల్. ఒక ఫైల్ని నేను రైట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ సెట్ ఎఫ్పి అంటే ఏంటంటే ఒక వేరియబుల్ అనమాట. దాంట్లో నేను ఏం స్టోర్ చేశానంటే ఒక output.txt అనే ఫైల్ని స్టోర్ చేసి దాన్ని రైట్ చేయాలనుకుంటున్నా. డబ్ల్యూ ఇస్తే రైట్, ఆర్ ఇస్తే రీడ్ అనమాట. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేస్తున్నా, పుట్స్ ఎఫ్పి $FP. దాంట్లో నేను ఏం రాయాలనుకుంటున్నా అంటే దిస్ ఈజ్ TCL రైటింగ్ టు ఏ ఫైల్. ఓకే, ఇది రాసిన తర్వాత దీన్ని నేను క్లోజ్ చేయాలి. ఏది క్లోజ్ చేయాలి, ఫైల్ ఏదైతే ఓపెన్ అయిందో దాన్ని క్లోజ్ చేయాలి. దానికి ఏం యూస్ చేస్తాను అంటే క్లోజ్ $FP అంటే ఏంటి, ఈ ఎఫ్పిలో నేను ఈ ఓపెన్ output.txt అనే దాన్ని సేవ్ చేస్తున్నాను, అంటే స్టోర్ చేస్తున్నాను. కాబట్టి నేను ఈ $FPనే క్లోజ్ చేస్తే మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట ఆ ఫైల్ అనేది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెట్ నేమ్ లెర్న్ విత్ సంజుమణి. ఇది జస్ట్ నేను టైప్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ సెట్ అనేది ఒక కమాండ్, దానికి నేను వేరియబుల్ ఏమి ఇస్తున్నానంటే నేమ్ ఇస్తున్నాను, దానికి లెర్న్ విత్ సంజుమణి అని ఇచ్చాను. దీని యొక్క అవుట్పుట్ నాకు కావాలి. దానికి నేను ఏం యూజ్ చేస్తానంటే పుట్స్ $నేమ్ సి. ఓకే, దీన్ని నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఎగ్జిక్యూట్ సి లెర్న్ విత్ సంజుమణి. ఇది మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. మన సి లాంగ్వేజ్లో ప్రింట్ అని ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. కానీ టీసీఎల్లో ఏంటంటే పుట్స్ నేమ్ ఇస్తే వచ్చేస్తుంది అనమాట అవుట్పుట్. సరే, సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాడ్ 2 నెంబర్స్ రైట్. సో ఫస్ట్ సెట్ ఏ నెంబరు ఒక 5 ఇస్తున్నాను, సెట్ బి 10 ఇస్తున్నాను. దానికి నాకు ఇప్పుడు ఆన్సర్ ఎలా రావాలంటే పుట్స్ EXPR $A ప్లస్ $B. ఓకే, సో ఇది కమాండ్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఎగ్జిక్యూట్. సో 15 వచ్చిందా, 5 + 10 15. ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నా, సబ్ట్రాక్షన్. నౌ యూ విల్ సీ ఎగ్జిక్యూట్ -5. ఎస్, ఇలా మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎన్నైనా చేయొచ్చు, జస్ట్ చేంజింగ్ ఆపరేషన్. See, now you will see 50, 5 × 10 50. సో ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇఫ్ కండిషన్. సెట్ x 10 ఇచ్చాను నేను. ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి, పుట్స్ x ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది ఇఫ్ కండిషన్. సారీ, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది,
ఎస్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఫర్ ఈచ్ లూప్ చూద్దాం. సో ఫర్ ఈచ్ లూప్లో ఫస్ట్ ఫర్ ఈచ్ ఐటమ్, దీంట్లో ఏమేమి రెడ్, గ్రీన్, బ్లూ ఇవి ఇచ్చాను నేను. నాకు ఇప్పుడు ఏం కావాలి అవుట్పుట్? పుట్స్ కలర్ నాకు అవుట్పుట్ కావాలి. అవుట్పుట్లో మనం ఏం మెన్షన్ చేయాలి? ఐటమ్ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం మనకి అవుట్పుట్ ఏమొస్తుందో. సి కలర్ రెడ్, కలర్ గ్రీన్, కలర్ బ్లూ, ఇలా మనం ఎంత లిస్ట్ ఇస్తామో అన్నీ వస్తాయి. కావాలంటే చూడండి ఎల్లో, ఇప్పుడు ఎల్లో మనం ఇంకోటి యాడ్ చేసాము. ఇప్పుడు చూద్దాం. సి yellow is also added, right? సో ఇది ఫర్ ఈచ్ లూప్. సరే, నెక్స్ట్ లూప్ ఏంటి? వైల్ లూప్. సో వైల్ లూప్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. సెట్ ఐ వాల్యూ 1 ఇచ్చాను నేను. సో వైల్ I is less than or equal to 5. ఓకే, ఇప్పుడు నాకు puts count, ఇప్పుడు నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి? ఐ మెన్షన్ చేయాలి. ఓకే, నాకు తర్వాత ఇంక్రిమెంట్ కావాలి. ఇంక్రిమెంట్ ఏది కావాలి? ఐ మెన్షన్ చేయాలి. ఓకే, సో నౌ వి విల్ సీ ద అవుట్పుట్. సి కౌంట్ which is 5 less than, I is less than 5, right? సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 1 to 5 వరకే వస్తుంది. ఓకే, count 1, count 2, count 3, so like that it will come. Okay, now another example, లిస్ట్ చూద్దాం. సో క్రియేటింగ్ ఏ లిస్ట్. సరే, సెట్ మెటల్ లేయర్స్, సెట్ మెటల్ లేయర్స్. నాకు M1 ఉంది, M2, M3, M4 ఇలా ఇచ్చానా? ఇప్పుడు నాకు దీని యొక్క అవుట్పుట్ కావాలి. సో ఎలా? జస్ట్ మెటల్ లేయర్స్ అని ఇస్తాను అంతే. సో నౌ విల్ సీ ద అవుట్పుట్. ఎగ్జిక్యూట్. We are giving space, right? That's why it is showing like that. Okay, now we will see. See M1, M2, M3, M4, these are the metal layers where what we mentioned here. Okay, so another example, procedure చూద్దాం. సో ప్రొసీజర్లో ఫస్ట్ ఏం చేస్తాం? రాక్ క్రియేట్ పర్సన్ నేమ్ మెన్షన్ చేస్తాం. person. Okay, now puts hello person, then go to the greet subscribers, welcome to our channel. Okay, so now we will see the output. See, hello subscribers, welcome to our channel. Sorry, our channel. Okay, now we will see. See, welcome to our channel. సో లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ లూప్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నా నేను? ఫస్ట్ ఫర్ ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇనిషియలైజేషన్కి I 1 ఇచ్చాను నేను. ఇప్పుడు నాకు కండిషన్ కావాలి. కండిషన్ ఏంటి? I less than or equal to 5. ఓకే, సో దానికి నేను ఇంక్రిమెంట్ కూడా ఇస్తున్నా. ఇంక్రిమెంట్ I. ఓకే,
నౌ నాకు వాల్యూ ఎలా అవుట్పుట్ ఎలా కావాలంటే వాల్యూ I see. Okay, now we will execute this. See, value 1, value 2, value 3 ఇలా వాల్యూస్ వస్తుంటాయి అన్నమాట. సో ఇలా స్క్రిప్ట్స్ని మనం నేర్చుకోవాలి. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే జస్ట్ చాట్‌జీపీటీలోకి వెళ్ళి TCL ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేయగానే అవి కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇస్తుందన్నమాట. సో దాంట్లోకి వెళ్ళి జస్ట్ ఇట్లా మనకు వచ్చిన కమాండ్స్ని టైప్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ అని ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా అవుట్పుట్ వస్తుందన్నమాట. సో ఇలా మన స్క్రిప్ట్స్ని రైట్ చేస్తామన్నమాట. ఇలా స్క్రిప్ట్ని రైట్ చేసేదాన్ని మనం నేర్చుకోవాలి, ఎక్కువ నేర్చుకోవాలి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.